ఇద్దరు భార్యాభర్తలు తరచూ గొడవ పడుతూ ఉన్నారు. అది విన్న పక్కింటి వాళ్ళు బయట నుంచొని ఇలా మాట్లాడుకుంటున్నారు. అబ్బా, అంకుల్ ఏ జన్మలో పాపం చేశాడు, అలాంటి భార్యనుగా చేసుకున్నాడు. ఎప్పుడు చూసినా ఆంటీ గారు అంకుల్ని ఏదో రకంగా సాడి పోసుకుంటానే ఉంటారు అని చెప్పి అనుకుంటున్నారు. ఈలోపు పక్కింటి ఆంటీ గారు బయటకు వచ్చారు. ఏంటమ్మా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనగానే, ఏం లేదు ఆంటీ, ఎప్పుడు చూసినా అంకుల్ మీద ఏదో ఒకటి అంటానే ఉంటారు, అంకుల్ ఏమే అంకుల్ కొని తినిపించదు అని అన్నారు. ఈవిడ చెప్తుందనమాట, మీ అంకులు పొద్దున అంటున్నాడు, అమ్మాయి రోజు నాతో గొడవ పడబాక నా ఆరోగ్యం క్షీణించిపోతుంది, అందుకని చెప్పి గొడవ పడద్దు అని అంటున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తే నాకేంటి, ఆయన ఆరోగ్యం కుంగిపోతే నాకేంటి, ఆయనతో పోట్లాడిపోతే నా ఆరోగ్యం కుదుట పడతలేదు, అందుకోసం రోజు నేను ఆయనతో పోట్లాడితేనే నేను ఆరోగ్యంగా ఉంటున్నాను, గతంలోనే నేను ఆయనతో పెద్దగా పోట్లాడలేదు, అప్పుడు నేను క్షీణించిపోయాను, ఇప్పుడు పోట్లాడుతుంటే ఆరోగ్యంగా ఉంటున్నాను అంది. నిజమే, కొంతమంది రాక్షసిలాగా మీదపడిపోతూ ఉంటారు మొగుళ్ళకి, ఏ మాటకి ఆ మాట. మా ఇంట్లో ఆయన అయితే అలా అన్నరే.